నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనబడుతుందా, కనబడట్లేదా? కనబడితే ఏ ప్రదేశాల్లో కనబడుతుంది? మరిక విదేశీయాల పరిస్థితి ఏంటి? ఈ విషయాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ మాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ వీడియో అమూల్యమైనటువంటిది. ఎందుకనంటే చాలామంది ప్రేక్షకుల యొక్క అపోహల్ని తొలగించేటువంటి వీడియో. ప్రధానంగా మనం చెప్పుకోదలిసినటువంటిది ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు రోజున హస్తానక్షత్రయుక్త ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేటువంటిది మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి కనిపించినటువంటి సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదు. నియమాలు అంటే ఏంటమ్మా? సంబంధించి ఒక గ్రహణం ప్రారంభమైనటువంటి ఒక 5-6 గంటల ముందు ఎటువంటి భోజన పదార్థం తీసుకోకూడదు, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, నిల్వ ఉన్నటువంటి పదార్థాల్లో దర్భపోచలు పెట్టాలి. తర్వాత సూర్యగ్రహణం సమయం పట్టు స్నానము, విడుపు స్నానము చేయాలి. ఆ యొక్క మధ్యకాలంలో ఏ దేవతా మంత్రమైనా ఉపాసన చేసుకోవాలి. తదనంతరం గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. దీపారాధన, దేవతామూర్తుల విగ్రహాలు తొలగించుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు చూడకూడదు. ఇలాంటి నియమాలు అనేటువంటివి, ఆచారాలు అనేటువంటివి గ్రహణం ఏ ప్రదేశంలో అయితే కనబడుతుందో ఆ ప్రదేశంలో వాస్తవ్యులు, ఆ ప్రదేశంలో నివసించే ప్రజలు పాటించాల్సిన నియమాలు. మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ నియమాలు అనేటువంటివి పాటించాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి యథావిధిగా తమ యొక్క దైనందిన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఒక క్లారిటీ అనేటువంటిది మీకు తెలియచేస్తాను. గ్రహణం మన ప్రాంతంలో, మన దేశంలో కనిపించదు కాబట్టి మనకేమీ ఇబ్బంది ఉండదు అని అనుకోవడం మాత్రం పొరపాటే. దీనికి కూడా వివరణ అంతా కూడా ఈ కార్యక్రమంలో మీకు తెలియజేస్తాను. అందుకనే విలువైన వీడియో ఆశాంతం వీక్షించండి అని చెప్పడానికి గల కారణం కూడా మన భారతదేశంలో కనిపించకపోయినా దాని ప్రభావం వల్ల ఏ రాష్ట్రాల వారికి ఇబ్బంది పడతారు, ఏ రాష్ట్రాల వారికి యోగం ఉంటుంది అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనకు రాదు, మనకు లేదు కాబట్టి మనం ఎవ్వరం కూడా ఇబ్బందులు పడమేమో అనుకుంటారు. కానీ మీ యొక్క ఊహల్ని పటాపంచలు చేసే విధంగా ఇంతకుముందు మన భారతదేశంలో కనిపించినటువంటి సూర్యగ్రహణానికి మరియు మిగతా ప్రాంతాలలో జరిగినటువంటి ఇబ్బందులకి ఏమిటి సంబంధం? కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, క్లుప్తంగా మీకు తెలియచేస్తాను. ఈ గ్రహణాలు అనేటువంటివి, భూకంపాలు అనేటువంటివి, గ్రహణాలు ముఖ్యంగా గ్రహణాలు, కామెట్స్ అంటే తోకచుక్కలు కనిపించడం, ఈ గ్రహణాలు కామెట్స్ అనేటువంటివి ఆకాశంలో ఎప్పుడైతే జరుగుతాయో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క నివసిస్తున్నటువంటి కొన్ని ప్రదేశాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి జరుగుతాయి. ఏ ప్రదేశాలలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుందో మనం చూసుకుందాం. ముఖ్యంగా మనకి ఇంతకు ముందు ఏర్పడినటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం కూడా అమెరికా, మొత్తం కామన్ ఎఫెక్ట్ అయినటువంటి కంట్రీ ఏదంటే అమెరికా కంట్రీ. కాబట్టి సూర్యగ్రహణము, చంద్రగ్రహణం అమెరికాలోనే కనిపిస్తుంది. సౌత్ అమెరికా, నార్త్ అమెరికా మొత్తం ఈ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం కూడా. తర్వాత బ్రెజిల్, మెక్సికో, పెరు, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా పార్షియల్గా, న్యూజిలాండ్, అలాగే అర్జెంటీనా, చిలీ, పరాగ్వే, ఉరుగ్వే, ఈ దేశాలలో ప్రధానంగా ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. కాబట్టి ఈ దేశాలలో నివసించేటువంటి భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆచార నియమాలు పాటించాలి. ఎందుకంటే ఇతర దేశస్తులు వాళ్ళకు ఈ యొక్క సూర్యగ్రహణం అది ఒక ఆకాశంలో అద్భుతంగా చూస్తారు తప్ప దీన్ని ఒక శాస్త్రీయంగా ఆలోచన చేసేటువంటి విధానం మన భారతీయులకు ఉంది. కాబట్టి ఈ దేశాలలో నివసించే అనగా అమెరికా, బ్రెజిల్, మెక్సికో, పెరు, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అలాగే అర్జెంటీనా, చిలీ, పరాగ్వే, ఉరుగ్వే, ఈ దేశాలలో నివసిస్తున్నటువంటి భారతీయులు మాత్రము ఈ యొక్క గ్రహణ సంబంధించినటువంటి పట్టు విడుపు నియమాలు, గ్రహణ సంబంధించినటువంటి ఆచార నియమాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అవన్నీ పాటించి తీరవలసిందే. మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతదేశంలో పాటించాల్సినటువంటి అవసరం లేదు నియమాలు, ఆచారాలు. అయితే మనకు అదర్ కంట్రీస్లో ఏ టైమింగ్స్ లో ఉంటుందంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క టైం జోన్ లో ఉంటుంది. కాబట్టి కామన్ గా మనం తీసుకునేటువంటిది మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3:42 నుంచి ప్రారంభమై రాత్రి 9:47 వరకు ఉంటుంది. అంటే సుమారు
6 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ ఒక విచిత్రం ఏంటనంటే గమనించాల్సినటువంటి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా సూర్యగ్రహణం ఎప్పుడు కూడాను సూర్యుడు ఉన్నటువంటి సమయంలోనే, చంద్రగ్రహణం ఎప్పుడు కూడాను చంద్రుడు ఉన్నటువంటి సమయంలోనే. కానీ ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు రోజున ఏర్పడేటువంటి సూర్యగ్రహణం అనేటువంటిది మనకు మధ్యాహ్నం 3:42 ప్రారంభమై రాత్రి 9:45 వరకు, అంటే చంద్రోదయం అయిన తర్వాత కూడా ఈ యొక్క సూర్యగ్రహణం ఉంది. అంటే అసాధారణమైనటువంటి సూర్యగ్రహణము. ఈ అసాధారణమైనటువంటి సూర్యగ్రహణం ఎప్పుడైతే వస్తుందో అది ప్రకృతిలో కూడా అసాధారణమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. అందుకనే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ యొక్క అమెరికా మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ కాబట్టి, కెనడా కూడా, కాబట్టి మెక్సికోలో అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ భాద్రపద మాసంలో వచ్చినటువంటిది అమెరికా కెనడా ఈ 2 దేశాలలో అనగా మెక్సికోలో ప్రారంభమైనటువంటి హెలిన్ తుఫాను అమెరికా ఇన్ఫర్మేషన్ అందింది. 530 కిలోమీటర్ల వేగంతో ఎప్పుడూ చవి చూడనటువంటి ప్రకృతి విపత్తు అక్కడ అమెరికా ప్రాంతంలో, ఫ్లోరిడా ప్రాంతంలో ఆ ప్రాంత వాస్తవ్యులు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి విపత్తులు వస్తాయి. ఇంకా చెప్పాలి అని అంటే నవంబర్ మాసంలో, నవంబర్ ఎండింగ్ లో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి. అది మనం కొన్ని ఛానల్స్ లో కూడా చెప్పుకున్నాం, లైవ్ డిబేట్ లో చెప్పుకున్నాం. కాబట్టి నవంబర్ లో కూడా ప్రకృతి విపత్తులు, ఆ గ్రహాల వీక్షణ, దీనికి సంబంధించిన వీడియో మళ్ళీ మనం ప్రత్యేకంగా చేసుకున్నాం. కాబట్టి ఇండియా టైమింగ్స్కి వచ్చేసేసరికి 2వ తారీఖు రోజున రాత్రి 9:13 నుంచి 3వ తారీఖు తెల్లవారుజామున 3:17 వరకు మన ఇండియా టైమింగ్స్ లో ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ సంబంధించినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు, నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా చెప్పవచ్చు. సూర్యగ్రహణం అనేటువంటిది ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కూడా భారతదేశంలోని ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది కన్యా రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి కన్యా రాశిని బేస్ చేసుకుని కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి సంఘటన కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నటువంటి ప్రజలందరి మీద కూడా ఈ యొక్క దుష్ప్రభావాలు ఉంటాయి. భారతదేశము దీనికి ఏమీ అతీతము కాదు, అందులో నివసిస్తున్న ప్రజలకి ఏమీ ఎగ్జంప్షన్ కాదు. కాబట్టి ఆచార నియమాలు మాత్రమే మన భారతదేశంలో పాటించకపోయినప్పటికీ దీని ఎఫెక్ట్ చెప్పబడినటువంటి, ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటే సమస్యలు ఏముంటాయమ్మా? ఏమీ ఉండదమ్మా. ఒక వ్యక్తి ఉదాహరణకి కన్యా రాశిలో జరుగుతుంది. కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తి ఏదైనా తన సంకల్పం చేసుకున్నటువంటి పనికి ఆటంకాలు ఎక్కువగా రావచ్చు. అది సమస్యే కదా. అంటే సమస్య అనగానే ఇక మనుషులు ప్రాణాలే పోతాయని కాదు. ఇక్కడ సమస్య అనంటే తాను ఏ పని చేస్తుంటాడో ఆ పనులలో ఎక్కువ మామూలుగా వచ్చే 1-2 ఆటంకాల కంటే 10ల సంఖ్యలో ఆటంకాలు వచ్చి విపరీతమైన కష్టం పడాల్సి వస్తుంది. అది సమస్యే కదా. అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు సమస్యలు వస్తాయనంటే ఏదో నెత్తి మీద బండ పడుతుందనేటువంటి విషయం కాదండి. మనము చేసేటువంటి ప్రతి పనులలో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సునాయాసంగా అయిపోవాల్సినటువంటి పని కూడా ఎక్కువ కష్టపడితే తప్ప ఫలితం రాదు. కాబట్టి సమస్యాత్మకంగా ఉంటుంది. ఏ రాశుల వరకు ఉంటుందంటే ముఖ్యంగా ఈ యొక్క సూర్యగ్రహణం కన్యా రాశిలో ఏర్పడుతుంది. కేతుగ్రస్త సూర్యగ్రహణం. కాబట్టి కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ద్వితీయమైనటువంటి తులారాశిలో, 12వ స్థానమైనటువంటి సింహరాశిలో, అలాగే ఈ యొక్క రాశి నుంచి 10వ స్థానంలో ఉంది కాబట్టి ధనుసు రాశికి, మరియు ఈ యొక్క కుంభరాశికి 8వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశికి, మరియు మీనరాశికి 7వ స్థానంలో, అలాగే ఈ మేషరాశికి 6వ స్థానంలో, వృషభ రాశికి 5వ స్థానంలో, అలాగే మిథున రాశికి 4వ స్థానంలో. కాబట్టి వెరసి మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా అతీతులు కారు. ఎందుకనంటే ఉదాహరణకు చెప్తానమ్మా, మన భారతదేశంలో డిసెంబర్ 26వ తారీఖు రోజున 2019వ సంవత్సరంలో గ్రహణం వచ్చింది. మరి ఇలాంటిదే. మరి దీని యొక్క ప్రభావం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటి మీకు తెలుసు కదా. వీక్షించేటువంటి ప్రతి ప్రేక్షకుడు సాక్షులే. ఏంటి? కరోనా వచ్చింది. 19వ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమైనటువంటిది. మరి 26వ తారీఖు రోజున గ్రహణం వచ్చింది. మన భారతదేశంలో వచ్చింది. మన భారతదేశమేనే ఇబ్బంది పడాలి కదా. భారతదేశంలో గ్రహణం కనిపిస్తుంది, భారతదేశం మాత్రమే ఇబ్బంది పడాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇబ్బంది పడ్డారు కదా. అది కూడా ధనుసు రాశిలో వచ్చింది అప్పుడు. కాబట్టి ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలు. మన భారతదేశంలో కనిపించలేదు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చెప్పే వాళ్ళంతా బోకస్ అని అనుకోవడానికి లేదు. 2019వ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు రోజున గ్రహణం వచ్చింది. ఆ గ్రహణ సమయంలో
మనకు అనగా సూర్యగ్రహణం వచ్చిందమ్మా. ఆ గ్రహణ సమయంలో ఏర్పడినటువంటి కారణం చేత ప్రపంచవ్యాప్తముగా కరోనాతో ఇబ్బంది పడ్డారు. లక్షల మంది చనిపోయారు. గ్రహణ ప్రభావం అంత ఎఫెక్ట్. 19వ తారీఖు ఎక్కడ, 26వ తారీఖు ఎక్కడ, కేవలం 7 రోజుల తేడాతోనే బ్యాడ్ ఎఫెక్ట్స్, ఖచ్చితంగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. కొన్ని రాష్ట్రాల వారికి బ్యాడ్ ఎఫెక్ట్స్, కొన్ని రాష్ట్రాల వారికి మంచి ఎఫెక్ట్స్. అందుకనే ఆయా ఏ కంట్రీలో మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ అవుతుందో ఆ కంట్రీలో మాత్రమే ఎఫెక్ట్. ఇప్పుడు అమెరికా మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ. ఎందుకనంటే ఈ సంబంధించినటువంటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అమెరికాలోనే ఎక్కువగా కనబడుతుంది, కెనడాలో ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమే మా పీఠం ఆధ్వర్యంలో కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి ఈ మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ హోమాదులు 3వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి చేయించడం జరుగుతుంది. కాబట్టి 12 గంటల లోపల, మధ్యాహ్నం 12 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క 2వ తారీఖు రోజున భాద్రపద అమావాస్య. కాబట్టి నిస్సందేహముగా అమావాస్య రోజున మీ పితృ కార్యక్రమాలు చేసుకోవచ్చు. భారతదేశంలో కనిపించదు కాబట్టి దానికి ఏం సంబంధం లేదు. పితృ కార్యక్రమాలు, పిండ ప్రదానాలు, తర్పణాది కార్యక్రమాలు చేసుకోవచ్చు, స్వయం పాకదానం చేసుకోవచ్చు. అవకాశం ఉంటే మా పీఠం ఆధ్వర్యంలో ఆ 2వ తారీఖు రోజున పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు మీ యొక్క గతించినటువంటి తల్లిదండ్రుల యొక్క గోత్రనామాదులతో, పేర్లతో, తల్లి తరపు 3 తరాలు, తండ్రి తరపు 3 తరాలతో చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రుసుము కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కానీ గ్రహణ దోష నివారణార్థమై మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి పర్ హెడ్ 1500 రూపాయలకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఈ మధ్య మనం అనేక ప్రసార మాధ్యమాలలో గనక చూసినట్లయితే 100 సంవత్సరాల కిందట వచ్చినటువంటి ఈ గ్రహణం అని, కాదు 1000 సంవత్సరాల కిందట వచ్చిందని చెప్పి, ఇట్లాంటి గ్రహణం 1000 సంవత్సరాల కిందట వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రాలేదని, కాదు ఇంకా 3000 సంవత్సరాలు అయిపోయింది, 3000 సంవత్సరాలు దాటిపోయింది, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని అన్నట్లుగా పరిపరి విధాలుగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీకందరికీ కూడా మీ యొక్క అనుమానాలకి, సందేహాలకి, మీరు ఇప్పటి వరకు అనుకున్నది 1000 సంవత్సరాల కిందట వచ్చింది, 100 సంవత్సరాల కిందట వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని అనుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా కనువిప్పు కలిగేలాగా మీకు కొన్ని విషయాలు నర్మగర్భంగా కాదు, మీకందరికీ కూడా వాస్తవాలు మీకు తెలియచేస్తాను. 7 సెప్టెంబర్ 2006లో ఖండాగ్రాస సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడింది. మీరు కనుక గూగుల్లో కనుక వెతుక్కుంటే 2006వ సంవత్సరం సెప్టెంబర్ 7, ఇదే భాద్రపద మాసం. కాబట్టి సందేహమే లేదు. 2006కి 24కి ఎంతమ్మా? 18 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది, 18 సంవత్సరాల కిందట ఇదే భాద్రపద మాసంలో ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడింది. ఇక ముఖ్యంగా భాద్రపద మాసంలో, ఈ భాద్రపద మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం అనే పాక్షిక చంద్రగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. అంటే ఒకే మాసంలో 2 ఉన్నాయి. అంటే చాలా మందికి మనకు బయట వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకే నెలలో, అందున భాద్రపద మాసంలో, అంటే భాద్రపద మాసం అంటే పితృపక్షాలు, మహాలయం కదా, అంటే కలుపుకుంటుంది, లయం చేసుకుంటుంది అనే భావనతో మనకు చెప్పి ఉన్నారు. చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడంతా బయట ఏ ఇన్స్టాగ్రామ్ లో చూసినా, ఏ ఫేస్బుక్ లో చూసినా 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాల కింద వచ్చింది, అందున ఈ భాద్రపద మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఒకేసారి రావడం అనేటువంటిది 1000 సంవత్సరాల కిందట వచ్చిందని అంటున్నారు. కానీ ఇది కూడా అవాస్తవం. మీరు కావాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి డేట్స్ లో కనుక గూగుల్లో వెతుక్కుంటే మీకు తెలుస్తుంది. 5 సెప్టెంబర్ 1941 సంవత్సరంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడింది. అలాగే 21 సెప్టెంబర్ 1941లో రాహుగ్రస్త సూర్యగ్రహణం, ఇదే భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున చంద్రగ్రహణం, అలాగే భాద్రపద మాసం అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవ్వరూ కూడా మిస్లీడ్ కాకూడదనే ఉద్దేశంతో వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇందులో ఏమాత్రం సందేహం లేదు. 1941 అనగా 82 సంవత్సరాల క్రిందటనే ఇదే భాద్రపద మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం 2 ఏర్పడ్డాయి. మళ్ళీ 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏర్పడుతుంది. అంతే తప్ప 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల కిందట ఏర్పడింది, మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతుంది, ఏదో ప్రకృతి విపత్తులు జరుగుతాయంటే చెప్పుకోదగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విపత్తులు అంటూ ఏమీ జరగవు. కానీ కొంత నష్టం మాత్రం సమాజానికి ఉంటుంది. ఈ చెప్పబడినటువంటి రాశులు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో
జన్మించినటువంటి వారికి మాత్రం సమస్యాత్మకంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు చేసే ప్రయత్నంలో ఆటంకాలు ఎక్కువగా వస్తుంటాయి, చికాకులు ఎక్కువగా ఉంటుంటాయి, ధన నష్టం జరుగుతుంది, కుటుంబ సమస్యలు వస్తాయి. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు అధికమవుతాయి తప్ప జీవితంలో చేరుకోలేనంత ఇబ్బందులు మాత్రం ఎవరికి కలగవు. అటువంటి అపవాదులు నమ్మకండి. ప్రపంచమేమి భూకంపాలు వచ్చి ప్రపంచమంతా సృష్టి లయమైపోదు. అందరం కూడా ఉంటాము. ఈ సెప్టెంబర్ తర్వాత కూడా అక్టోబర్ 2వ తారీఖు తర్వాత కూడా అందరం కూడా దసరా పండుగ, దీపావళి పండుగ, సంక్రాంతి అన్ని ఆనందంగా చేసుకుంటాం. అందులో ఏమాత్రం మీరు కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. కాకపోతే చెప్పబడినటువంటి మేష, వృషభ, మిథున, సింహ, కన్యతుల, ధనుసు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి మాత్రం సమస్యలు వస్తాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మా పీఠం ఆధ్వర్యంలో కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి ఈ యొక్క సూర్యగ్రహణ దోష నివారణ హోమాదులు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఎస్, చాలా మంది డౌట్స్ ని పటాపంచలు చేశారు గురుగారు. చాలా సంతోషం. నిజంగా చాలా ఇంపార్టెంట్ వీడియోనే ఇది మా అందరికి. అయితే ఎలాగో డిస్టర్బెన్స్ ఈ రాసుల వారికి ఉంటుంది అని అన్నారు కాబట్టి హోమ్ రెమెడీస్ గా మేమైనా చేసుకునే అవకాశం ఉంటుందంట. చేసుకోవచ్చమ్మా. ఇటువంటి వారికి ఏంటంటే ప్రధానంగా మనకు ఇండియా టైమింగ్స్ లో, అంటే మన ఇది జరిగేది వేరే కంట్రీస్ లో కాబట్టి ఇండియా టైమింగ్స్ లో కనుక చూసుకుంటే మధ్యాహ్నం 3 గంటల సంబంధించి చూసుకుంటే రాత్రి 9:13 నుంచి తెల్లవారుజామున 3:17 అంటే ఇదంతా కూడా రాత్రి పడుకునేటువంటి సమయం కాబట్టి పట్టు విడిపి స్నానాలు ఏమీ చేయనవసరం లేదు. కాకపోతే భగవంతుడి మీద భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలని ఉంటే మాత్రం ఈ 9:15 నుంచి 3:15 వరకు మాత్రం ఇష్టదేవత మంత్రారాధన చేసుకోండి. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, సుబ్రహ్మణ్య సహస్రనామం, ఇలా మీకు ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత సహస్రనామ పారాయణం కానీ, స్తోత్రాలు కానీ, లేదా మీ గురువు గారు ఇచ్చినటువంటి మూలమంత్ర జపము కానీ, కవచ పారాయణం కానీ వీలైనన్ని సార్లు ఇది చేసుకోండి. మన ఈ యొక్క అదర్ కంట్రీస్ లో ఉండే సమయానికి మన భారతదేశానికి సంబంధించి కన్వర్ట్ చేసుకుంటే టైం అనేటువంటిది ఇది ఉంది. కాబట్టి తెల్లవారుగానే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని, అనగా ఈ సంబంధించినటువంటి 3వ తారీఖు రోజున, మనకు 3వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు బుధవారం అయింది, 3వ తారీఖు గురువారం అవుతుంది అనుకుంటా. సంబంధించి గురువారం రోజున మీరు దగ్గరలోని శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం ఆ యొక్క ఈశ్వరునికి పేరు మీద ఈ మేష, వృషభ, మిథున, సింహ, కన్యతుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారు ఆ ఈశ్వరుడికి అభిషేకము జరిపించి అర్చన జరిపించి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఒక రాగి పాత్రలో కానీ లేదా మట్టి పాత్రలో కానీ గోధుమలు, తర్వాత బియ్యము, తర్వాత ఉలువలు, ఎందుకంటే కేతుగ్రస్తం కాబట్టి ఇవి 3 కూడాను పెట్టి అందులో సూర్యప్రతిమ, చంద్రప్రతిమ, సూర్యప్రతిమ గోధుమల్లో, చంద్రప్రతిమ బియ్యములో, అలాగే నాగప్రతిమ ఉలువల్లో, ఇవన్నీ కూడాను దక్షిణతో సహా ఆ బ్రాహ్మడికి దానం చేసి సంకల్పం చెప్పుకుంటే ఈ యొక్క దోషమంతా కూడా తొలగిపోతుందమ్మా. అందులో ఏమాత్రం సందేహం లేదు. లేదా ఈ బ్రాహ్మణుడికి అవన్నీ సమర్పించుకోలేనటువంటి వాళ్ళు 2వ తారీఖు రోజున రాత్రి ఈ సమయంలో 9:15 నుంచి 3:15 మధ్య కాలంలో కొద్దిగా ఒక బకెట్ లో 3 బకెట్లు తీసుకొని 3 కూడా కొద్దిగా ఇంత చిన్న బెల్లం ముక్క వేస్తే కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన నీటిలో ఒక నీటిలో గోధుమలు, ఒక నీటిలో బియ్యము, ఒక నీటిలో ఉలువలు పెట్టి నానిపించిన తర్వాత అప్పుడు మీరు అభిషేకం జరిగిన తర్వాత అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి గోవు గాని, మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గోవుకు గాని తినిపించినట్లయితే ఆ గ్రహణ దోషం కూడా తొలగిపోతుంది. ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. శక్తి ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు, తక్కువ శక్తి ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. లేదు ఇంకా మాకు మంత్ర పరిహారం కావాలి అని అనుకుంటే మన పీఠం ఆధ్వర్యంలో ఎలాగో ఈ యొక్క మేష, వృషభ, మిథున, సింహ, కన్యతుల, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ హోమాలు చేస్తాం కాబట్టి అందులోనైనా గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. రైట్, చాలా సంతోషం గురుగారు. సూర్యగ్రహణానికి సంబంధించి ఎన్నో క్వశ్చన్స్ కి వండర్ఫుల్ గా మీరు డౌట్స్ ని క్లియర్ చేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.